నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ప్రస్తుతం ఎండాకాలం మొదలైంది. అయితే శీతాకాలం సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు అయిపోయి ఇప్పుడు ఎండాకాలం సమావేశాలు మొదలయ్యాయి. ఈ ఎండాకాల అసెంబ్లీ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ సమావేశాలలో అసెంబ్లీ సమావేశాలు ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు అయితే మొదలయ్యాయి. తెలంగాణ బడ్జెట్ విషయంలో అసెంబ్లీలో రచ్చ జరుగుతుంది. రోజుకొక విషయం పైన కీలక మలుపులు తిరుగుతా ఉంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి తెలంగాణ స్టేట్‌కి సంబంధించిన బడ్జెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆల్రెడీ గతంలో సెంట్రల్‌కి సంబంధించి నిర్మలా సీతారామన్ సెంట్రల్ బడ్జెట్ సమావేశాలు ఆల్రెడీ బడ్జెట్ ని కూడా మనకి తీసుకురావడం జరిగింది. సో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆ బడ్జెట్ సమావేశాల మీద చాలా మంది కొన్ని రకాల అటువంటి ఆరోపణలు చేశారు. ఏది కరెక్ట్ కాదు, ఏంటి అనే విషయాలన్నీ కూడా చాలా మంది మాట్లాడుకున్నారు. అయితే వార్షికోత్సవానికి సంబంధించి నెలకి పలానా ఉంటే ఇంత కట్ అవుతుంది, ఇంత కట్ కాదు, టీడీఎస్ ఉంటుంది, అది ఉంటుంది అనేసి చెప్పడం జరిగింది. ఇది అందరికీ తెలిసిందే. అయితే వార్షికోత్సవంగా జనరల్ గా ఒక ఇయర్ కి వార్షికోత్సవానికి సంవత్సరాల ఆదాయం 12 లక్షలు కనుక దాటితే ఖచ్చితంగా వాళ్ళు టీడీఎస్ కట్టాలి. వాళ్ళు దీని నుంచి ఎగ్జంప్షన్స్ ఏమైనా ఉంటుందో దాటి వాళ్ళు ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలనే దాన్ని వాళ్ళు రద్దు చేయడం జరిగింది. అంతకుముందు ఎప్పుడైతే 12 లక్షలు ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి. కానీ ఇప్పుడు ఆ వార్షిక ఆదాయం ఇప్పుడు 12 లక్షల వరకు ఉన్నా కూడా ఎవరు ట్యాక్స్ కట్టలేదనే దాన్ని ఎగ్జంప్షన్ తీసుకొచ్చారు. కానీ దీంట్లో కూడా చాలా లిటిగేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ 1 ఇయర్ ఎగ్జంప్షన్ లో ఈ 12 లక్షలు ఎవరైతే సంవత్సరానికి సంపాదిస్తారో వాళ్ళు ఖచ్చితంగా టీటీఎస్ గానీ, లేదంటే వాళ్ళ బ్యాంక్ లోన్స్ గానీ, లేకపోతే వాళ్ళ ఎక్స్‌పెన్సెస్ అన్నీ కూడా ఫిల్ చేసి వీళ్ళు 12 లక్షలకి ఇంత ఖర్చు చేస్తున్నామని చూపించుకున్నట్లయితేనే టాక్స్ నిల్ ఎగ్జంప్షన్ ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా నోట్ డౌన్. సో అలా చూపించని పట్ల ఎవరైతే చూపించలేని పక్షంలో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు డెఫినెట్ గా ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిస్ట్ లో ఉండరు. వాళ్ళు ఖచ్చితంగా ట్యాక్స్ ఎప్పటిలాగా కట్టాల్సి వస్తుంది. సో ఇప్పటి వరకు ఇదంతా బాగానే ఉంది. అయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి తెలంగాణ బడ్జెట్ సమావేశాలలో తెలంగాణకి ఎంత బడ్జెట్ వచ్చింది ఏంటి అని మాట్లాడుకున్నట్లయితే స్టేట్ నుంచి వచ్చినటువంటి బడ్జెట్ల విషయంలో ఆల్రెడీ కేంద్రానికి చాలా అంటే చాలా కంప్లైంట్స్ అయితే వెళ్ళాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో రైతులకు సంబంధించి కొంత అమౌంట్ ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ అమౌంట్ లో రైతులకు ఇవ్వాల్సిన భరోసా గానీ, రైతు భరోసా, దళిత భరోసా, ఇంకా ఎటువంటి ఉచిత హామీలు వీటన్నిటికి కూడా చాలా కేటాయించేశారు. అసలు కానీ ఎక్కడ కూడా రైతులకి కరెక్ట్ సమయంలో డబ్బులు ఇవ్వట్లేదు. దానికి లెక్కలు చూపించండి అంటే ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఈ రోజు అసెంబ్లీలో రోజు మాట్లాడుతున్నారు. సో రైతులకు సంబంధించినటువంటి ఆ బడ్జెట్ సమావేశాల్లో దానికి పూర్తి వివరాలు తెలియజేయాలని చెప్పి అని అంటున్నారు. ఇంతే కాకుండా ఇంకేం చెప్తున్నారంటే సో కేవలం ఉచిత హామీలు ఒక్కటే కాకుండా మనకి జనరల్ గా జరుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియజేయాలని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కి సంబంధించింది గానీ, లేదంటే విద్యా రంగానికి సంబంధించింది గానీ, లేదంటే ఇంకా పార్టీకి సంబంధించిన విషయాలు గానీ, ఇవన్నీ కూడా అసలు పార్టీ ఎంత ఫండ్ రేజ్ చేస్తుంది, ఇదంతా కూడా గవర్నమెంట్ కి సంబంధించిన విషయాలలో గవర్నమెంట్ కోటాలో వేస్తున్నారా, లేదంటే గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ ఇస్తానన్నారు, దానికి సంబంధించిన ఉద్యోగాల భర్తీ కోసం దానికి ఎంత కేటాయించారు, ఇవన్నీ విషయాలు కూడా ఖచ్చితంగా మీరు శ్వేతపత్రాన్ని విడుదల చేయాలన్నట్టు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ముఖ్యంగా కేటీఆర్ అయితే దీన్ని క్వశ్చన్ చేస్తున్నారు. పైపెచ్చు ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ కూడా వచ్చారు. అయితే గతంలో ఎన్నడూ లేనటువంటి కేసీఆర్ ఈసారి రావడం అనేది చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అసలు కేసీఆర్ బయటకు వచ్చే ముందు కూడా అన్నారు, నేను వస్తే అసలు మామూలుగా ఉండదు, మీరెవరు కూడా తట్టుకోలేరు అన్నటువంటి కేసీఆర్ ఇప్పుడైతే రావడం జరిగింది. మరి తట్టుకున్నారు. అంటే కేసీఆర్ ఇన్ని రోజులు రాకపోవడానికి కూడా ఒక కారణం ఉంది. తన హెల్త్ బాగాలేదు, అందుకే ఫామ్ హౌస్ లో ఉండిపోయారన్నారు. ఇంకపై ఎప్పటికీ కూడా రాకపోతే, అసెంబ్లీ సమావేశాలకి రాకపోతే శాసనసభ్యులుగా రద్దు చేయడమో, ఆ మెంబర్షిప్ రద్దు చేయడమో, లేకపోతే అతని మీద ఏదైనా మెమో పడడమో ఉంటుంది. అందు గురించి వాటిని ఎందుకు ఫేస్ చేయాలని చెప్పేసి కేసీఆర్ వచ్చారు అన్నట్టు కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు గాని కొంతమంది అంటున్నారు. అయితే ప్రతిపక్షాలకు ధీటుగా వీళ్ళంతా కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏ విషయాల మీద కూడా వాళ్ళకు క్లారిటీతో ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలంతా కూడా రచ్చ జరుగుతూ ఉంది. ఇటు ప్రతిపక్షాలు, అటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇద్దరు కూడా రోజు మాట తెలుసుకొని ఒక సంతలాగా గొడవ అయితే జరుగుతుంది. మరి చూద్దాం దీని గురించి ఎలాంటి సమాచారం ఎంతవరకు కొలుక్కు వస్తుంది, ఏంటి విషయాలు తెలియాలంటే ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు మనం చూడాల్సిందే.